ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని స్నేహితులముగా ఆధిక్యత మనకు ఉన్నది. ఆయన స్నేహితులముగా ఉండుట ఎంత గొప్ప ఘనత మనము గమనించవచ్చు. ప్రభువు తనంతట తానే మనతో మాట్లాడుటకు వచ్చును. ఇట్టి ఆధిక్యతకు యోగ్యులమగుటకు మొదట మనము పరీక్షించబడి అంగీకరించబడవలేను. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనములో తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానని దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక అతడు నమ్మకముగా తన కుటుంబం అంతటికి దేవుని వర్తమానమును అందించుట దేవుడు గమనించుచూ ఉండెను. ప్రతి కుటుంబము క్రమముగా అనుదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉండవలేను. మన పిల్లలకు క్రమముగా నమ్మకముగా దేవుని వాక్యమును బోధించిన ఎడల మనము కూడా దేవుని స్నేహితులము కాగలం. మరియు దేవదూతలకు మరుగు చేయబడినవి మనకు బయలుపరచబడును. సంభవింపవై ఉన్న సంగతులను గూర్చి కూడా దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రాలలోని మనుషుల కొరకు విజ్ఞాపన చేసెను. దేవుని స్నేహితునిగా అతడు ధైర్యమును తెచ్చుకొనెను. మనము కూడా ఇతరుల నిమిత్తము విజ్ఞాపన చేయుటకు ధైర్యమును, స్వాతంత్ర్యమును కలిగి ఉండవలము. మరియు చీకటిలో నున్న వారి కొరకు కృపా కనికరములను అడగవలేను. ఆ రీతిగా దేవుని జతపనివారము కాగలము. దేవుడు లోతు యొద్దకు వెళ్ళలేదు, కానీ లోతు నిమిత్తము అతని భార్యా పిల్లల నిమిత్తము అబ్రహాము విజ్ఞాపన చేసినందున వారిని హెచ్చరించుటకు తన దూతలను దేవుడు పంపెను. లోతు సొదొమ గొమొర్రా సమీపంలో నివసించుటకు కోరుకొని ఆయనను దుఃఖపరిచినందున తన రహస్యమును లోతుతో పంచుకొనవలెనన్న ఆశ దేవునికి లేకుండెను. ఆ సమీపంలోనున్న సారవంతమైన భూమిచే అతడు మోసగించబడెను. కడపటికి సొదొమలో ఒక పెద్దగా అతడు చేయబడెను. లోతును పోలి మనలో ఎవరైనా లోకభోగములను ఘనతను కోరుకొనిన ఎడల ప్రభువు మన యొద్దకు రాడు, తన రహస్యములను మనకు బయలుపరచడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానము కంటే ఈ లోక సంగతులు మనకి ఎక్కువగా ఉండకుండునట్లు హెచ్చరిక పొంది అనుక్షణము అనునిత్యము మనము ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.